ఏ ధైర్యంతో జూబ్లీహిల్స్లో నిరుద్యోగులు నిలబడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని అంతటా నిరుద్యోగులు అందరినీ ఒక పార్టీలు నడిపిస్తున్న వెనక రాజకీయ పార్టీలు అని చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎలక్షన్ తరపున ఊడగొడతాం, మా వంతు మేము నిరుద్యోగులే ఓటేస్తాం, నిరుద్యోగులే తలపెడతాం. అది కాకుండా నిరుద్యోగులు కొంతమందికి ఇది లేదు, ఈ పోరాడే తత్వం లేదు, ప్రశ్నించే తత్వం లేదు. ఆ పోరాడే ప్రశ్నించే తత్వం కనుక వస్తే 33 జిల్లాలకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో జెడ్పీటీసీ కాడ నుంచి సర్పంచ్ కాడ నుంచి సీఎం స్థాయి కూడా నిరుద్యోగులు రేపటి ఒకనాడు నిరుద్యోగులే పాలన చేసే రోజులు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి. కాంగ్రెస్ గద్దెనెక్కించడం కోసం ఏ రకంగా మీరు కష్టపడ్డారో, ఊరూరుకు పోయి కష్టపడ్డారో, ఇప్పుడు దించడం కోసం ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఇప్పుడు జూబ్లీహిల్స్లో మన మేడం ముస్లిం మేడం కూడా నిలబడ్డది కదా, ఆ మేడం కూడా మేము సపోర్ట్ చేస్తాం, ఆ మేడం కూడా మేము ఓటేస్తాం. ఇంతే ఉంటుంది, ఇంకంటే డబల్ ఉంటుంది అన్న. ఇంకా మీరు విన్నారు కదా, ఆల్రెడీ అందరికీ తెలిసే కదా. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. మాకు నువ్వు ఎంత అన్యాయం చేస్తే మీకు కూడా డబల్ రేట్ అన్యాయం చేస్తాం, అంతే ఉంటుంది, దాంట్లో ఏం లేదు.